బ్రో నాకు అర్థం అవ్వలే మీరు మెసేజ్ చేసింది. ఏం అర్థం అవ్వలేదు? చూడండి, ఆ మాట్లాడే ఆయనది ఏదో గోదావరి జిల్లాలో చెందిన యాక్సెంట్ కనిపిస్తుంది. అట్లనే ఆమె మాట్లాడే ఆమె కూడా ఇద్దరిది అక్కడే కనిపిస్తుంది. చూడండి, వాళ్ళ యొక్క ఏది ఏమంటారు, కంచె గచ్చిబౌలి భూములు, కేటీఆర్ కుట్రలు, ఫేక్ ప్రచారాల కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో బీఆర్ఎస్ బేరసారాలు. వినండి మిత్రులారా. పేమెంట్ అన్నారు కదా, చూస్తున్నా కదా, అది 1 వీక్ మొత్తం క్యాంపెయిన్ ఉంటది. ఈ 1 వీక్ అంతా ఇదే హెచ్సి భూముల మీద పొద్దుగాలు వేస్తే సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంట. చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తారంట. ఆమె వాళ్ళిద్దరు డీల్ మాట్లాడుకుంటారు. పేమెంట్ అన్నారు కదా, చూస్తున్నా కదా, అది 1 వీక్ మొత్తం క్యాంపెయిన్ ఉంటది. రోజు స్టోరీ పెట్టాలి, ప్లస్ నేను పంపించిన వీడియోస్ పెట్టాలి. రోజు వీడియోస్ అంటే అవి ఏముంటాయి మరి? రోజు వీడియోలు అంటే ఏముంటాయి మరి? రోజు అవే వీడియోలు అంటే ఏముంటాయి మరి అని అడుగుతుంది. వీడేమంటుండదు చూడండి. రోజు ఒకటి మన డీల్ చనిపోయింది, పికాక్స్ అరుస్తున్న వీడియోస్ చూసావా ఆన్లైన్ లో? ఏమన్నా జింకలకు సంబంధించిన వీడియోలు ఉంటే అవి పెట్టాలి అంటున్నాడు. అలా పెడితే ఫేక్ అని అందరు డిలీట్ చేస్తున్నారు కదా అంటుందామె. అదొకటి ఏదో మిస్టేక్ అయి ఉంటుందిలే, ఇప్పుడు అన్ని చెక్ చేసి పంపిస్తారు. 1 వీక్ అంటే పేమెంట్ మరి ఇంతేనా? ఇస్తుంటే ఇంతేనా? మరి 1 వీక్ అట్లాంటి ఫేక్ వీడియోలు పెట్టమంటున్నావు, నాకు మరి పేమెంట్ కొంచెమే ఇస్తున్నావు ఏదని అడుగుతున్నామే. చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఏమీ లేదు, అందరికీ సేమ్ అమౌంట్ ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ కి యాంటీ కదా, అవసరం అంటున్నాడు మన రవి బ్రో. చూసారా వాళ్ళ బీజేపీ ఫేక్ ఐటీ సెల్ మరి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటది కదా ఫేక్ల మీద అంటే. నెక్స్ట్ కాన్వర్సేషన్ ఏందో వినండి. ఫస్ట్ చేస్తాడు ఆయన వదిలేసి నుంచి నేను పార్టీ వాళ్ళకి ఓకే చెప్తున్నా. ఓకే చెప్పు, బట్ ప్రాబ్లం అయితే రాదు కదా. నువ్వు నిజంగా అక్కడ ఏదో ఉంటున్నట్లుగా యానిమల్స్ చనిపోతున్నట్టు ఫీల్ అయ్యి పెడితే చాలు, రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఘోరంగా సెంటిమెంటల్ ఎడిట్ చేస్తారు వీడియోస్. ఎక్స్పర్ట్ టీమ్ కూడా ఉంది. సరే చేస్తా, బట్ లాస్ట్ టైం లాగా కాకుండా ఫస్ట్ పేమెంట్ ఇస్తే పోస్ట్ చేస్తా. ఓకే సరే, ఎందుకన్నా మంచిది, నేను ఒకసారి రవి బ్రోతో మాట్లాడి ఓకే చేస్తా. నీ ఇష్టం, తొందరగా చెప్పు. ఓకే, అర్థమైందా వాళ్ళ డీల్ ఎట్లున్నది? పేమెంట్ మెకానిజం ఒక పోస్ట్ పెట్టడానికి. సిమిలర్లీ బీజేపీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఓకే, బీజేపీ ఐటీ సెల్, బీఆర్ఎస్ ఐటీ సెల్ ఎట్లా పనిచేస్తున్నది? వాళ్ళు ఆమె పోస్ట్ పెట్టాలంటే నాకు ఫస్ట్ పేమెంట్ ఇవ్వని అడుగుతున్నది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో అంటే ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకి. ఆమెకు రావాల్సిన చిల్లర ఆమెకు వస్తుంది. బీఆర్ఎస్ వాడు దోసుకున్నాడు, బీజేపీ వాడు దోసుకున్నాడు. ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు అభివృద్ధి అయిపోతే ప్రజలకే కదా. ఆలోచించండి. కాంగ్రెస్ వాడు అందులో కట్టినా సరే వాటిని యొక్క ప్రజా ప్రయోజనాల కోసం ఏదైనా పనికొచ్చేదానికి ఒక సంస్థ పెట్టడానికి ఇచ్చినా సరే అది దానివల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లబ్ధి చేకూరేది తెలంగాణ ప్రజలకే కదా. గవర్నమెంట్ దగ్గర పైసలు వచ్చినా తెలంగాణ ప్రజలకే ఖర్చు పెడుతుంది. అక్కడ ఆ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ ప్రజలకే వస్తాయి కదా. ఆలోచించండి. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకో తమ్మునికో వాళ్ళకి ఒక ఇంచు భూమి ఇచ్చినా కొట్లాడదాం, భయంకరంగా కొట్లాడదాం. గతంలో నేను కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి ఒకటే కారణం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఇవాళ భారతదేశంలో ఇంతో అంత కట్టబడ్డాయి కాంగ్రెస్ హయాంలోనే. ఇంతో అంత డెమోక్రసీ కానీ, ప్రజాస్వామ్యం కానీ, భావస్వేచ్ఛ కానీ, అన్ని కులాలు అన్ని మతాలని కలుపుకోయే విధానం కానీ, ప్రజా సమస్యల మీద చర్చ ఉండే విధంగా కాంగ్రెస్ 70 ఏళ్లలో ఈ మాత్రం చేయగలిగింది. ఇవాళ 70 ఏళ్ళు కాంగ్రెస్ రాకుండా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు పుట్టింది, కానీ బీజేపీ అప్పుడు గిట్ట వచ్చి ఉంటే ఇలా ఎప్పుడు పాకిస్తాన్ తోటి పోలుస్తారు. పాకిస్తాన్ లెక్క ఉండేవాళ్ళం, ఇలా అమెరికా తోటి పోటీ పడేవాళ్ళం కాదు. ఇవాళ అమెరికాకు అభివృద్ధి చెందడానికి 1777లో ఇప్పుడు వచ్చింది వాళ్ళకి స్వతంత్రం.
అంటే దాదాపు 250 నుంచి 300 ఏళ్ళు పట్టింది వాళ్ళకి స్వతంత్రం వచ్చి ఇప్పుడు చూస్తున్న అమెరికా అభివృద్ధి. మనం 70 ఏళ్లలో చాలా ప్రగతి సాధించినాం. మనకు చైనా మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఇంకా ఎందుకు సాధించలేమంటే మనకి ప్రజాస్వామికంగా అవుతుంది. మన వాళ్ళదేమో నియంతృత్వము నిరంకుశత్వం ఉంది కాబట్టి. వెనకటి రాజు ఏమనుకుంటే చేయగలిగిండు, తాజ్మహల్ కట్టాలనుకుంటే కట్టగలిగిండు, ఎర్రకోట కట్టాలంటే కట్టగలిగిండు, వరంగల్ కోట కట్టాలంటే కట్టగలిగిండు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం ప్రజాస్వామ్యంగా అందరినీ ఒప్పించి అందరి యొక్క ఆమోదయోగ్యంతో మనం పనులు చేసినప్పుడు మెల్లగైంది. బట్ స్టిల్ మనం చాలా ప్రగతి సాధించినాం ఈ 70 ఏళ్లలో. కానీ గత 10 ఏళ్ల నుంచి పెద్దగా అనుకున్నంత అయితలేదు, అనుకున్నంత కాదు దాదాపు అయితలేదు. ఏదో కొన్ని వీళ్ళ దోపిడీ దోసుకునే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తరలించుకోవడానికి రోడ్లు రైల్వే ట్రాక్లు తప్ప అంతకుమించి గణనీయమైన ప్రజల చేతిలో పైసలు ఆడే విధంగా అయితే అభివృద్ధి జరుగుతుంది. అది బ్రిటిష్ వాడు కూడా చేసిండు. బ్రిటిష్ వాడు రోడ్లు వేసిండు, బ్రిటిష్ వాడు రైల్వే ట్రాక్ పెట్టిండు. ఎందుకోసం? భారతదేశం మీద ప్రేమతోటి కాదు, వాడి యొక్క ముడి సరుకులని ఇక్కడ సంపదని తొందరగా దోసుకోవడానికి. ఎవడన్నా గొడవలు చేస్తే, ఎవడన్నా రివోల్ట్ అయితే వాళ్ళ యొక్క ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి వాడు రైల్వే ట్రాక్ కట్టిండు తప్ప, రోడ్లు వేసిండు తప్ప, వాడు భారతదేశ ప్రజల మీద ప్రేమతోటి కాదు. సో కాబట్టి ఈ వాళ్ళ బూట్లు నాకినటువంటి ఈ యొక్క ఆర్యులైనటువంటి ఉత్తర భారతదేశ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. గది తప్ప ఇంకేమైనా అంతకు మించి ఏమైనా కడితే చెప్పండి, నాకు ఆలోచించండి దయచేసి. ఓకే.